హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పనస గింజల టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా పనస గింజల యొక్క పైన పొట్టు తీసేసుకొని వీటిని కుక్కర్ గిన్నెలో తీసుకొని సరిపడా నీళ్లు, పసుపు, ఉప్పు వేసేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకొని ఇది చల్లారాక మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేసి టమాటాలు మంచిగా మగ్గనివ్వండి. టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనస గింజలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత కర్రీకి సరిపడా నీళ్లు పోసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.